జేటీవీ న్యూస్ కు స్వాగతం. స్థానిక కేకే లేఅవుట్ తెదేపా ఆరోగ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తిరుపతి ప్రజలను మోసం చేశారని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ విమర్శించారు. తెదేపా అభ్యర్థి సుగుణమ్మను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ ను సంప్రదించినా కనీసం స్పందించలేదన్నారు. ఆ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో తిరుపతి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలందరూ సుగుణమ్మను గెలిపిస్తే ఆమె నగరాభివృద్ధికి కృషి చేస్తారని వివరించారు. డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెదేపాను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ తాను విజయం సాధిస్తే తిరుపతి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. అర్హులకు సంక్షేమం పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారం సీడీని అభ్యర్థి సుగుణమ్మ, భాజపా నాయకుల అజయ్ కుమార్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెదేపా ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, నాయకులు ఆర్సి మునికృష్ణ, నీలం బాలాజీ, రాజారెడ్డి, దొరైరాజు, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రజలు ఒక పాముకు పాలు పోసి పెంచారు. పాముని మంచి చేస్తున్నారు అనుకున్నారు వాళ్ళు, కానీ పాము సహజ గుణం కాటేయడం. తిరుపతి ప్రజల మీద కాటేసే ఎలక్షన్ ఇది. వాళ్ళకి తెలుసు డిపాజిట్లు కూడా రావని, వాళ్ళకి తెలుసు గెలవని. అన్ని బ్రహ్మాండమైన మెజారిటీతో మనం కూడా షరతుగా తీసుకొని అతను చేసుకున్నటువంటి పనులకి, అతను ఇబ్బంది పెట్టినటువంటి విధానాన్ని గ్రహించి మనం అఖండ మెజారిటీతో గెలిపించి, ఎందుకంటే మేడం గారి యొక్క శక్తి మేమిద్దరం చాలా కన్నుడిగా ఉండేవాళ్ళం. మేడం గారి శక్తియుక్తులు కూడా బ్రహ్మాండంగా, నేను అనకూడదు కానీ అన్నగారి కంటే గొప్పగా కూడా ఈ తిరుపతి ప్రజలను ఆమె ఆదరిస్తారని చెప్పి ఆమె తెలివితేటలన్నీ ఉపయోగించి, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఆశించే ఇది మార్గం సుగమం అవుతోంది. తిరుపతికి వెంకటరమణ గారి లాంటి వెంకటరమణ గారితో సమానంగా బాలాజీ, తర్వాత మన మండలి శ్రీనివాసు గారికి, నీలం బాలాజీ గారికి, సుధారాణి గారికి, విజయలక్ష్మి గారికి, ఇంకా మన ఆశాలత దంపతులకి, తర్వాత ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, గాలం కాంచిన ఎక్స్ కౌన్సిలర్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చేసిన ఈ కేకే లేఅవుట్ 27, 32 వార్డు సభ్యులైన కేకే లేఅవుట్, యాదవ్ కాలనీ, రెడ్డి కాలనీ, దౌదాపల్లి అండ్ కోటకొమ్మల వీధి, 4 స్ట్రీట్, జగన్నాథపురం అన్ని కలిపి ఒక డివిజన్, 2 డివిజన్స్ కి మన ఆశాలత గారు ఇక్కడ కన్వీనర్ గా ఉండి ఈ మీటింగ్ ఇవంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి నా ధన్యవాదాలు. మనం ఇప్పుడు డోర్ టు డోర్ క్యాన్వాస్ అంటే సమయం లేదు కాబట్టి మేడం గారు ఇలాగా ఈ మీటింగ్ అరేంజ్ చేసి తద్వారా ప్రచారాన్ని సాగించమని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ ఈ ప్రచారం భాగంలో ఇక్కడికి వచ్చాను. మీ అందరికి కూడా నేను చెప్పేది ఏమంటే, నన్ను మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మా కుటుంబాన్ని ఆదుకోవాలని, మన ప్రజలందరికీ ఆయన ఆశయాన్ని, తర్వాత నా భర్త గారైన వెంకటరమణ గారి ఆశయాన్ని, ప్రజల ఆశయాన్ని అన్నిటినీ కూడా నా ద్వారా పూర్తి చేయాలని ఆయన సంకల్పించి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఏకగ్రీవం ఎన్నిక అనుకున్నాము, జరగలేదు. ఇప్పుడు ఎన్నికల్లో అనివార్యమైన పక్షంలో ఈ ప్రచారం సాగుతా ఉంది. ఇక్కడ
ప్రచారం గాను ఇక్కడికి వచ్చాము. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా 100% ఓటింగ్లో పాల్గొని మన నాయకులు ఏ విధంగా అయితే మెజార్టీని అత్యధికంగా చూపించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మనము ప్రజలందరూ మిమ్మల్ని నేను ప్రజలందరినీ కోరుతున్నాను. అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచి మనము మన నాయకుడికి చూపించగలిగామంటే మనము మన ఆశయాల్ని తీర్చుకోవడంలో వాళ్ళు మనకు ఎంతో సహాయపడతారని నేను భావిస్తూ మీ అందరినీ అత్యధికంగా ఓటింగ్ శాతంలో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. తెలిసిన విషయమేనండి, కానీ మళ్ళీ ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా సార్ అంత్యక్రియలకు, ఎమ్మెల్యే సార్ అంత్యక్రియలకు ఎంతో అభిమానంగా ఆయన వెనక నడిచాము. అందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ అభిమానానికి తల వంచి సుగుణమ్మ మేడం గారు ఎన్నో ఆశలతో సార్ మనకందరికి ఇచ్చిన మాట కోసం ఆ ముందుకు వచ్చారు. దాని వెనుకున్న మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో మీరు ప్రతి ఒక్కరు తెలుసు. అవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గుర్తు చేసుకుంటే వాళ్ళకి ఇంకా మనం ఎక్కువ విలువ ఇచ్చినట్లు అవుతుందని ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. మీరు అర్థం చేసుకోండి. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశంకు ఉన్న తేడా అని. ఒకవైపు మనం చంద్రబాబు నాయుడు గారు రాత్రింబౌలు కష్టపడుతున్నారు. మీ అందరికీ తెలుసండి, 5 గ్రిడ్ 7 మిషన్స్ తో 2029 విజన్ తో ఒక డైనమిక్ సీఎం ఆయన. ఒకవైపు ఆయన అంత కష్టపడుతూ ఉంటే పూర్తిగా మనల్ని పాతాళంలోకి తొక్కేశారు కాంగ్రెస్ వాళ్ళు. తిరిగి ఆయన ఎంతో కష్టపడి ఒక రామరాజ్యం వైపు ఆయన అడుగులు వేస్తుంటే ఇంకొక వైపు ఎలా వాళ్ళు ఉనికి చాటుకోవాలని వీరు చేస్తున్న ప్రయత్నాలను చూసి ఎటువంటి గుణపాఠం మనం చెప్పాలంటే తిరిగి జన్మలో వాళ్ళు రాజకీయాలు ఎన్నికలనే మర్చిపోయేటట్టు అత్యంత భారీ మెజార్టీతో మేడం గెలిపించాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడానండి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఇంట్లో వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని అందరికీ అభిమానం ఉందని, కానీ దాన్ని చూపాల్సిన అవసరం ఇది. ఖచ్చితంగా 13వ తేదీ ఎన్ని పనులున్నా మానుకొని ఓటింగ్ కి వెళ్లి సైకిల్ గుర్తు మీద వేసి మొదటి వరుసలో కూడా నెంబర్ 1 అని మేడం గారిది. సో ఆమె నెంబర్ 1 గానే మనం ఉంచి తిరిగి ఎమ్మెల్యేగా ఇక్కడ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం ఆశాలత గారికి, ఈ సభకు ఇచ్చేసిన మన గౌరవ ఎంపీ సుబ్బారావు గారికి, తర్వాత మన టీడీపీ అభ్యర్థిని సుగుణ వెంకటరమణ గారికి, ఇతర పార్టీలోని అత్యంత మహారాజులకు విచ్చేసిన మీ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. మనందరికీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక 6 నెలలకు ముందే మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో నవ్యాంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తిరుపతి నియోజకవర్గంలో మన డాక్టర్ వెంకటరమణ గారు 42,000 పైచీలకు మెజారిటీతో అఖండ విజయం సాధించారు. ఆ సంతోషం కనీసం 6 నెలలు కూడా మనం అనుభవించక ముందే మనకు ఇంత పెద్ద కెలామిటీ వచ్చింది. ప్రజాబంధు అయిన వెంకటరమణ గారు మన శాశ్వతంగా దూరం కావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎక్కడైనా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే గారు కానీ చనిపోతే వారి ఫ్యామిలీలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడం, ఏకగ్రీవం అనుకోవడం ఆనవాయితీ. దానికి విరుద్ధంగా కొన్ని రాజకీయ పార్టీలు, అది పార్టీ అనకంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి స్వార్థ రాజకీయ కుట్రతో ఈ ఎలక్షన్ రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. ఆయన కూడా దీన్ని ఒక ఎలక్షన్ మిగతా పార్టీలను కూడా చాలా కోఆపరేట్ చేసి వాళ్ళ అభ్యర్థిని పెట్టలేదు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఈ సందర్భంలో మన ప్రజలందరూ కలిసి తిరుపతి ప్రజలు ఓటింగ్ శాతం పెంచి 100% అందరూ ఓట్లు వేసి మన సుగుణమ్మ గారికి 1,00,000 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించి మన వెంకటరమణ గారికి నివాళిగా ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. సభ్యత్వ మీటింగ్ కూడా ఇక్కడే పెట్టుకున్నాము. ఆ రోజు మన వెంకటరమణ గారు అస్వస్థతలో ఉండి ఇక్కడికి రాలేకపోయారు. ఆ రోజు కూడా ఎంతో సిన్సియర్ గా, ఎంతో ఘనంగా మన సభ్యత్వం కార్యక్రమం జరిగి ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో చేరడమైంది. ఈ కాలనీ వాసులందరూ కూడా చాలా వాళ్ళ సహృదయంతో వాళ్ళ కోఆపరేషన్ చూపించడమైంది. సో ఈ రోజు అంటే ఇప్పుడు ఫిబ్రవరి 13వ తారీఖున ఉప ఎన్నికల కార్యక్రమం జరగబోతుందని మనందరికీ తెలుసు. సో ఈ ఎన్నికలు మనకు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చింది అనేది మనకందరికీ తెలుసు. కొన్ని స్వార్థపరుల వల్ల, కొన్ని నీచ రాజకీయాల వల్ల ఈ ఉప ఎన్నికల దౌర్భాగ్యం మన తిరుపతికి పట్టింది.
మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని 6 నెలలకంతా మళ్ళీ ఓటు వేయాలని వాళ్ళు అడిగే అవకాశం లేకుండా ఎందుకు ఓటు వేయాలి, ఎందుకంటే అది ఎన్నికల ద్వారానే మనం మంచి వారికి పదవి కట్టబెడితే మనం ఎంతో కష్టపడి డెవలప్ చేసుకున్న రాష్ట్రాన్ని గాని తిరుపతిని గాని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఈ సమర్థవంతమైన నాయకత్వం కావాలి అనంటే మన సమిష్టి ఒక్కటిగా ఐకమత్యంతో మనందరం కలిసి సుగుణమ్మ గారిని గెలిపించడం వల్లనే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అలాగే ఈ ఎన్నికల ద్వారా మనం ముఖ్యంగా చాలా మంది ఏదో స్వార్థ రాజకీయ నీతి వల్ల ఇంకోటి ఏంటంటే డ్వాక్రా మహిళలకు మోసం జరిగింది అన్నట్టుగా, డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగింది అన్నట్టుగా తీసుకెళ్తున్నారు. అది నిజం కాదు అని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రం విడిపోవడానికి కారణమే కాంగ్రెస్ వల్ల రాష్ట్రం విడిపోయింది. మనకు రాజధాని లేని రాష్ట్రం వచ్చింది. రాజధాని లేని కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టించడానికి మనకు దిక్సూచి లాగా విజన్ ఉన్న నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మజ్ఞాన మనకు పథకాల పేరుతో ఒక్కొక్కటి సక్రమంగా జరుగుతూ వస్తోంది. అన్ని 6 నెలల్లో చేసేటైతే 10 ఏళ్లుగా ఇన్నాళ్ళు ఏం చేశారు? సో 10 ఏళ్లుగా చేయలేనిది ఈ 5-6 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది. అంతేందుకు మన తిరుపతి డెవలప్మెంట్ తీసుకుంటే తెలుగు గంగ వాటర్ వచ్చింది మన తెలుగుదేశం వల్లే, మహిళా యూనివర్సిటీ వచ్చింది తెలుగుదేశం వల్లే, జూ వచ్చింది తెలుగుదేశం వల్లే, తర్వాత సిమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్ ఎంతో అభివృద్ధి పదంలో మన తిరుపతి ముందుకు పోతూ ఉందంటే అది తెలుగుదేశం వేసిన నాంది. ఆ పునాది వల్లే ముందుకు పోతున్నాము. ఇది దృక్పథం పెట్టుకుని తర్వాత డాక్రా మహిళల విషయానికి వస్తే ముందుగా రైతు రుణమాఫీలు చేశారు, ముందుగా వృద్ధాప్య పెన్షన్, తర్వాత వికలాంగుల పెన్షన్ ఇవన్నీ కూడా 5 రెట్లు చేసి ఇస్తామన్నారు. అది చేశారు. జన్మభూమి కార్యక్రమంలో అందరికీ 5 రెట్లు పెన్షన్ చేసి అదన్నీ జరగడం, అది అన్ని పంచడం మనందరికీ తెలిసిందే. సో మనం ఎన్నుకొని నీచ రాజకీయాలు ఉన్న వాళ్ళని అడగదొక్కి మనకు మంచి పాలన ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున